అండమాన్ నికోబార్ ఐలాండ్ అనేటటువంటిది ఒకటి మనకి రక్షణ పరంగా చాలా కీలకమైనటువంటిది. భవిష్యత్తులో అత్యంత ముఖ్యమైనటువంటి యాక్టివిటీకి కేంద్రం కాబోతుంది. చైనాకి చెక్ పెట్టడానికి అదొక కేర్ ఆఫ్ అడ్రస్ కాదు. దాని భూమిక పోషించబోతోంది. దాని మౌతే అక్కడ ముఖ్యమైనటువంటి. ఓ పక్కన మనం దానికి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించి కానీ ఇప్పుడు మనకి సరిహద్దులలో చైనా నాటకాలకి ఇక్కడ మన చైనా ఏజెంట్ అయినటువంటిది కమ్యూనిస్ట్ కాదు ఇక్కడ ఇప్పుడు చైనా ఏజెంట్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఎంఓఏ కుదుర్చుకుంది. ఏం ఎంఓఏనో చెప్పదు. పర్టికులర్గా చైనాతో మనకి థ్రెట్ ఉన్న ప్రాంతాలలో బాగు చేసే ప్రయత్నం చేసినప్పుడు నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా అక్కడ పర్యావరణం వంకతో ఏ డెవలప్మెంట్ జరగనీయకుండా ఆపి ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి భారత్ పట్ల వ్యతిరేకత ఉండేలాగా నాటకాలు ఆడేటటువంటి వ్యవహారం అక్కడున్న యువతని భారత్కి వ్యతిరేకంగా తయారు చేసే రాక్షసత్వం ప్రదర్శిస్తుంది. కాశ్మీర్లో సుదీర్ఘకాలం పాటు అట్లాగే చేసుకొచ్చి పాకిస్తాన్కి చైనాకి ఫేవరబుల్గా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని తయారు చేసింది. ఇప్పుడిప్పుడే మార్చే ప్రయత్నం జరుగుతున్నటువంటిది. ఈశాన్య రాష్ట్రాలు అట్లాగే చేసుకొచ్చింది. ఇప్పుడిప్పుడే మార్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా చూస్తే అండమాన్ నికోబార్ ఐలాండ్లో దాదాపుగా 85% ప్రదేశాలలో అక్కడ గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి అన్నటువంటిది ఫైనల్ అయ్యింది. ఆయిల్ నిక్షేపాలు అతిపెద్ద ఉన్నాయి అన్నటువంటిది కూడా ఫైనల్ అయ్యింది. ఇక వాటిని వెలికి తీసే ప్రయత్నం జరగబోతుంది. అందుకే కదా మొన్న అండమాన్ నికోబార్ ఐలాండ్ మీద సోనియా గాంధీ స్టోరీ రాసుకొచ్చింది. అక్కడ 900 మంది ఆదివాసీల జీవితం ఏంటో అంటూ రాసుకొచ్చింది. ఇక రాబోయేటటువంటి రోజుల్లో పర్యావరణం పేరుతో వాటిని అడ్డుకోవడానికి అవసరమైతే సుప్రీంకోర్టుల దాకా వెళ్తారు. భారతదేశపు ఎదుగుదలను నిరోధించడానికి బ్రిటిషోడు పెట్టిన పార్టీ రాబోయే రోజుల్లో ఏం చేస్తుందో చూడాలి.